ఆపాదించడం లేదు. కానీ ఎవరు ఎంతటి గొప్పవాళ్ళైనా వ్యక్తులుగా ఎంత సచ్చీలురైనా వాళ్ళ పరిశీలన, వాళ్ళ సృజనాత్మకత, వాళ్ళు స్పృశించినటువంటి అంశాలు పరిపూర్ణంగా ఉన్నాయా లేదా, హేతుబద్ధంగా ఉన్నాయా లేదా, తర్కానికి నిలుస్తాయా లేదా ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. రేపు చట్టంలో కూడా అదే అంశాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం. లీగల్గా ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని ఉండవలసిండేనో కొత్త రిపోర్ట్ బయటకు వస్తే దాని మీద మళ్ళీ మేము రియాక్ట్ అవుతాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మేరకు పరిమితమై చెప్తున్నాం. ప్రతిసారి వాళ్ళు కోట్ చేసి చెప్తున్నారు కాబట్టి. సో ఆల్ సచ్ థింగ్స్ ఆర్ క్వశ్చనబుల్, ఆల్ సచ్ థింగ్స్ ఆర్ డిబేటబుల్ బిఫోర్ జ్యుడిషియల్ ఫోరా. అది తప్పకుండా జరుగుతుంది. వచ్చినప్పటి నుంచి చేసింది ఏంటి? కమిషన్లు. ఎలక్ట్రిసిటీ మీద ఒక కమిషను, కార్ రేసింగ్ దాని మీద ఒక ఎంక్వైరీ, కాళేశ్వరం మీద ఒక కమిషను. ఇప్పుడు ఒకనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది. గుర్తు చేస్తే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ హయాంలో ఎమర్జెన్సీ తదనంతర కాలంలో జరిగినటువంటి పరిణామాల మీద జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి షా కమిషన్, ఆ షా కమిషన్ యొక్క నిబద్ధతను కానీ ఆ పనిని కానీ ప్రశ్నిస్తూ వందల వేల ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆనాడు. కానీ మేము సంపూర్ణంగా సహకరించినాం. కాంగ్రెస్కు మాకు ఉండేటువంటి తేడా చెప్తున్నాం. ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ, అతి మీద కానీ, ఎక్సెసెస్ మీద కానీ, ఆనాడు జరిగినటువంటి జైళ్ళలో వేయడం మీద కానీ, జరిగిన మరణాల మీద కానీ, వీటన్నింటి మీద దమనకాండ మీద షా కమిషన్ ఏర్పాటైతే దాన్ని వ్యతిరేకించి అణువణువున చిన్నబుచ్చి కమిషన్ యొక్క సార్థకతను ప్రశ్నించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే వీళ్ళ ఉద్దేశాలని మనం పసిగట్టాలి. అందుకోసమే ఈ విషయాలని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు తెలంగాణ కోసం ఇప్పుడు ఇవాళ కడప మంట అంతా ఏంటంటే అసలు కృష్ణా గోదావరి నీళ్లను తెలంగాణ భూభాగానికి అవసరమైన మేరకు మీ కాలంలో మీరు మలిపి ఉంటే, పూర్తి చేసి ఉంటే ఆ ప్రక్రియను, ఇవాళ ఈ బాధలు ఉండేవి కాదు కదా. కట్టని వాళ్ళు మీరే కదా, విఫలమైన వాళ్ళు మీరే కదా. సమైక్య రాష్ట్రంగా కొనసాగినంత కాలం తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి ఇరిగేషన్ ఆయకట్టు ఎంత? తెలంగాణ వచ్చినాక మా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసింది ఎంత? లెక్కలు ఉన్నాయి కదా. అంటే మీ కాలంలో మీరు తలపెట్టలేంది, మీరు చెయ్యలేంది, మీరు విఫలమైంది, రాష్ట్రం దేవడమే మీకు అవమానకరం కాంగ్రెస్ పార్టీకి. పైకి మేమిచ్చినాం, మా సోనియం ఇచ్చిందని చెప్పేటువంటి మాటలు మీరు నమ్మబలగానికి, ప్రజలలో చెల్లుబాటు కావడానికి మాట్లాడే మాటలే. కానీ తీవ్రమైన అన్యాయం చేసింది తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్. అన్యాయం చేసి సరిదిద్దేటువంటి క్రమంలో ఒక చేసి ఉండవచ్చు ఆఖరి నిమిషంలో. తప్పని పరిస్థితులలో తెలంగాణ ప్రజల యొక్క శక్తి, ఏకమైనటువంటి తీరును చూసి తట్టుకోలేక రాజకీయంగా ఉనికి కోసం అని ఉండవచ్చు తప్ప కష్టాలు పెట్టిందే మీరు కదా, దుఃఖపెట్టిందే మీరు, దుర్భర పరిస్థితులు కల్పించిందే మీ పాలన. దానికి నిశ్రుతిగానే తెలంగాణ ఏర్పడ్డది. మరి ఏర్పడిన తర్వాత మొదలుపెట్టిన కాడి నుంచి మొదలు పెడితే ఇక బాధలు ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు ఏమి చేయనోళ్ళకు ఆడిపోసుకోవడమే పెద్ద పనట. ఇప్పుడు ఒక కవి చెప్పినాడు, చాలామంది కవులు నిత్యం రాస్తుంటారు, అందులోంచి ఒకటి ఈ సందర్భోచితంగా ఉంటుందని చెప్తున్నాను. తెలంగాణ గోస, తెలంగాణ బాధలు అర్థం కావాలంటే ఆ పదం అర్థమైతే అర్థమవుతుంది ప్రజలకు, ఎవరికైనా. ఏం చెప్తాడు ఆయన? ఆకలి ముందు ఆకాశం చిన్నది అంటాడు. అంటే తెలంగాణ సమాజం అనుభవించినటువంటి ఆ బాధ, ఆ దుఃఖం ముందు, ఆ ఆకలి ముందు, ఇగో ఈ ఆకాశం మనకు కనిపించినంత దూరంగా కనిపించేటువంటి ఆకాశం ఉందో, ఎక్కడి దాకా మొదలవుతుందో ఎక్కడి దాకా చివరైతే తెలియని ఆకాశం అవుతుందో అదే చిన్నది ఆకలి కంటే అని చెప్తాడు కవి. ఇగో అటువంటి ఆకలిని జయించడానికి ఒక శాశ్వత పరిష్కారం కోసం మొదలుపెట్టినటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. మీ చాతగానితనం అడుగడుగునా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం మిమ్మల్ని వెక్కిరిస్తూ ఉంది కాబట్టి అడుగడుగునా మీరు ఆ కడుపు మంట మీకు కూలింది 2 పిల్లర్లు అయితే ఇప్పుడే ఉత్తమ్ గారు ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజ్లు కూలిపోయినాయని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 3 బ్యారేజ్లు కూలిపోయినాయి. 3 బ్యారేజ్లు స్పృహలో ఉండి మాట్లాడుతుందా లేకుండా మాట్లాడుతుందా? కమిషన్ చెప్పిందా 3 బ్యారేజ్లు కూలిపోయినాయి?
3 బ్యారేజ్లలో మేడిగడ్డ 85 పిల్లర్లు, 85లో కూలింది 2, 3వది పాక్షికం. మిగతా 82 నిక్షేపంగా ఉన్నాయి కదా. అన్నారంలో 66 నిక్షేపంగా ఉన్నాయి కదా. సుంబీలలో 74 పిల్లర్లు నిక్షేపంగా ఉన్నాయి కదా. రిజర్వాయర్లు 17 ఏవి పంపింగ్ స్టేషన్స్, దాదాపు 20 లిఫ్టులు, ఇక వందల కిలోమీటర్ల టనల్స్, పంపింగ్ స్టేషన్స్, 1 కాదు 2 కాదు, ఇది మొత్తం సముదాయం. ఈ మొత్తం సముదాయంలో కేవలం 4,000 కోట్లకు లోబడి ఉండేటువంటి ఖర్చు అయినటువంటిది మేడిగడ్డ బ్యారాజ్. ఆ మేడిగడ్డ బ్యారాజ్లో 4,000 కోట్లు పెట్టి కట్టిన దాంట్లో కుంగినవి లేదా దెబ్బతిన్నాయి 2 పూర్తిగా, 1 పాక్షికంగా. ఇవి మేము రిపేర్ చేస్తామని కట్టినటువంటి ఏజెన్సీ వాళ్ళే ముందుకొచ్చి అయ్యా ఇది ఏం జరిగిందో మేము రిపేర్ చేసి ఇస్తాం, మళ్ళీ 5 గంటలు లేదు నువ్వు రిపేర్ చేయక్కర్లేదంట. మీరు 2 సార్లు అవతల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం 2 సార్లు పోతే రిపేర్లకు 2,000 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేసిండ్రే. ఇక 300-400 కోట్లు పెట్టి మేడిగడ్డ రిపేర్ చేయడానికి ఏం కడుపు నొప్పి అంటే నిందలు వేయాలి ఈ సర్కారు మీద. దానికోసం మీరు ఓ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా ప్రజలకు ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక భావన కల్పించాలనేటువంటి ఒక దుగ్ధ. ఇప్పుడు ఘోష్ గారి నివేదిక బయట పెట్టకుండా అధికారుల బృందం ఇచ్చినటువంటి దాన్ని ప్రిసైజ్ చేసి ఇచ్చినటువంటి దాన్ని పెట్టి అందులో పారాగ్రాఫ్లలో కూడా అవసరమైనవి చదివి అవసరం లేనివి వదిలేసి ఎంత దాపరికం ఎందుకంటే నాకు అర్థం కాదు. రెండవది, నివేదికలో ఏముందో మీరు ప్రభుత్వ పరంగా వెల్లడి చేసే కంటే ముందే పత్రికలలో వస్తుందా, మీ అనుకూల పత్రికలలో వస్తుందా? కొన్ని పత్రికలు ఎట్లా వస్తుంది? మీ చిత్తశుద్ధి ఏంటి? దాన్ని బట్టి ఓ కమిషన్ రిపోర్ట్ యొక్క సార్థకత ఏంది అసలు? కమిషన్ రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా కంప్లీట్గా మేము దీని మీద సిట్ వేస్తామని ఎట్లా మాట్లాడితే సర్కార్? ఇది అతినా లేకుంటే బాధ్యత రాహిత్యమా? ఎక్సెస్ అంటారా లేకుంటే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారా దీన్ని? ఇప్పుడు అది ఇప్పుడు 100 సార్లు చెప్పింటారు హరీష్ రావు గారు, అదేవిధంగా మేము అనేక సందర్భాల్లో మా నాయకులు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సైటును మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టవలసి వచ్చింది, తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు కట్టాల్సిన పని లేకుండా మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేసిందని 100 సార్లు చెప్పినాం. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. అదేదో సైట్ చేంజ్ చేయడంతోనే ఏదో గొప్పలకు పోయినట్లు మాట్లాడుతారు. అరే సిడబ్ల్యూసి ప్లాన్స్ అండ్ డిజైన్స్లో లోపాలు ఉంటే సిడబ్ల్యూసి అప్రూవల్ ఇవ్వదు. బేసిక్ థింగ్ అది. ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం అది. అన్నీ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి సిడబ్ల్యూసి పర్మిషన్స్ ఇచ్చింది. తర్వాత నీటి లభ్యత అక్కడ లేదు తొమ్మిడిహెట్టు దగ్గర, ప్లస్ మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదు, ప్లస్ 7 ఏళ్ళు కేంద్రంలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో మీరే ప్రభుత్వంలో ఉండి కూడా ఒక్క అనుమతి తీసుకురాలేదు, అంతరాష్ట్ర వివాదము. ఇవన్నీ ఉన్న కారణంగానే సైట్ మారింది అని చెప్తే మళ్ళీ దాన్ని ఏం మాట్లాడతారు? అదే పెద్ద కిల్లర్ పాయింట్ దొరికింది మాకు అన్నట్లు. నేను జ్ఞాపకం చేస్తున్నా, ఇక్కడ సైట్ మార్పిడి చేయడంలో 100కి 100 పాళ్ళు హేతుబద్ధత ఉంది. తెలంగాణ ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఒక బలమైన ఆర్తి ఉంది కేసీఆర్ గుండెల్లో కానీ తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఆనాడు. ఎందుకు? కట్టిన ప్రాజెక్టుకు 24 గంటలు నీళ్లు ఉండాలి, సంవత్సరం పొడునా మాకు నీళ్ళు అందుబాటులో ఉండాలి. అందుకోసమే మేడిగడ్డ దగ్గర కడితే ఉంటాయని చెప్పి కట్టినాం. సిడబ్ల్యూసి లెక్క ఇచ్చింది, దానికోసమే షిఫ్ట్ అయింది. మరి సైట్ మార్చడం అనేటువంటిది దీనికి హేతుబద్ధత ఉన్నప్పుడు ఆనాడు దురుద్దేశంతో దుర్బుద్ధితో ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు అన్యాయం జరగాలని తలపెట్టి మీరు మార్చినటువంటి సైట్ నాగార్జున సాగర్ది. ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్ కంటే 30 కిలోమీటర్ల ఎగువన ఏలేశ్వరం దగ్గర ఒరిజినల్గా మా ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం తలపెట్టినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 30 కిలోమీటర్ల ఎగువన ఏలేశ్వరం దగ్గర మా గొంతు కోసింది తెలంగాణది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. శాశ్వతంగా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి దుర్మార్గం చరిత్ర కాంగ్రెస్ది. ఎక్కడికంటే నాగార్జున సాగర్ తీసుకోవాలి మీరు నదికొండ కాడ 30 కిలోమీటర్లు కింది తీసుకుపోవడంతో డైరెక్ట్గా రివర్ యొక్క షార్ప్ ఫాల్ ఈ రకంగా ఉంటుంది. 30 కిలోమీటర్ల నిడివిలో
పైన కట్టవలసింది కిందికి తీసుకుపోవడం మూలంగా టోటల్గా గ్రేడియంట్ అంతా కూడా కిందికి డౌన్ అయిపోయింది. తెలంగాణ భూభాగానికి నీళ్లు రాని దుస్థితి కల్పించినారు ఉద్దేశపూర్వకంగా.